Hello dear listeners, welcome back to your favorite show, They Said It Telugu podcast. This is your host Gayatri and I am back with another interesting topic today. మనం యాంగ్జైటీ గురించినో లేదా మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లాంటి వాటి గురించి మాట్లాడటానికి, అలాగే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ యాంగర్ అంటే కోపం, దీని గురించి రిలేట్ చేసుకోవడానికి కొంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. ఎందుకంటే ఇది ఒక నెగటివ్ ఎమోషన్, అంతేకాకుండా ఇది ఒక బిహేవియరల్ ఇష్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్, మనం ఇందాక చెప్పుకున్న యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ ఆర్ డిప్రెషన్ని కనుక మనం కన్సిడర్ చేస్తే అవి జస్ట్ ఒక సర్టన్ స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రమే. అంటే మనం ఆ సిచ్యువేషన్ నుంచి కనుక బయటకు వచ్చేస్తే మన మూడ్ మారిపోతుంది, మన యాంగ్జైటీ తగ్గిపోతుంది, అలాగే మన డిప్రెషన్ కూడా పోతుంది. కానీ కోపం ఇలాంటి ఒక ఎమోషన్ కాదు, అది మోర్ పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఏ బిహేవియరల్ ఇష్యూ. దీన్ని ఒక బిహేవియరల్ ఇష్యూగా మనం ఎందుకు ట్రీట్ చేయాలి? ఎందుకంటే యాంగర్కి ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ ట్రిగరింగ్ పాయింట్స్ వల్లే మనం ఒక రియాక్షన్ని పికప్ చేస్తాము, ఆ రియాక్షన్ని మనం బిహేవియర్గా కన్వర్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ట్రిగరింగ్ పాయింట్స్, ఇట్ కుడ్ బి ఎ ట్రాఫిక్ జామ్, అనాయింగ్ బాస్, ఎనీబడి. ఆ ట్రిగరింగ్ పాయింట్ కనుక టచ్ చేస్తే వాళ్ళు వస్తువులు విసిరేస్తారు, చేతికొచ్చిన వాటిని పగలగొడతారు, వేరే వాళ్ళ మీద అరుస్తారు, లేకపోతే వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. ఇంకొంతమంది అయితే వాళ్ళ కోపంలో ఏం చేస్తారో తెలియక చాలా పిచ్చి పిచ్చి పనులు చేసి తర్వాత వాళ్ళు బాధపడే సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటాము. ఇప్పటి వరకు కోపం గురించి కాస్త మనం మాట్లాడుకున్నాం కాబట్టి అరౌండ్ దిస్ యాంగర్ దెర్ ఆర్ మోర్ మిస్కన్సెప్షన్స్. సో ఈ యాంగర్ గురించి మనకుంటే మిస్కన్సెప్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. మిస్కన్సెప్షన్ నెంబర్ 1, వెంటింగ్ అవుట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అమ్మో, కోపంగా ఉన్నప్పుడు అసలు ముందు దాన్ని బయటికి కక్కేయాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, అమ్మో టూ మెనీ కాంప్లికేషన్స్ అని అంటారు కొంతమంది. ఇది నిజంగా ఒక వ్యాలిడ్ ఒపీనియన్ అవునా కాదా మీరే ఆలోచించండి. యాంగర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి. యాంగర్ అనేది ఒక ఎమోషన్ విచ్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. వెంటింగ్ అవుట్ యువర్ యాంగర్ అనేది ఒక ఓపెన్ ఆప్షన్గా మన అందరికీ ఉంటే, మన అందరం కనుక యాంగర్ని వెంట్ అవుట్ చేసుకుంటూ పోతే అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. చాలా ఘోరంగా ఉంటుంది కదా. అందుకే ఈ కాన్సెప్ట్ అస్సలు కరెక్ట్ కాదు. దీనివల్ల రిలేషన్స్ పాడవుతాయి. యాంగర్ చూపించినప్పుడు మనకి భయపడో లేకపోతే మనల్ని బాధపడటం ఎందుకులే అను మనకి పనులు చేసి పెట్టొచ్చు. కానీ లేటర్ ఆన్ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఇది అస్సలు పనిచేయదు. లాంగ్ రన్లో మన కోపాన్ని ఎవరు లెక్క చేయరు కదా, కనీసం మనల్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే స్టేబుల్గా ఉండటమే మంచిది. ట్రై టు హోల్డ్ యువర్ యాంగర్ రాదర్ దాన్ వెంటింగ్ ఇట్ అవుట్ ఆన్ అదర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. మిస్కన్సెప్షన్ నెంబర్ 2, మై అగ్రెషన్ గెట్స్ మీ రెస్పెక్ట్ అండ్ అటెన్షన్. నేను స్ట్రిక్ట్గా ఉంటేనే నాకు అందరూ అటెన్షన్ పే చేస్తారు, నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రకమైన మైండ్ సెట్ కనుక మనకు ఉంటే మనకు అన్నిటితోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరితోనూ కంప్లైంట్స్ ఉంటాయి, ఎవరి వర్క్ కూడా మనం అప్రిషియేట్ చేయలేము. పోను పోను మనల్ని ఒక కంప్లైంట్ బాక్స్ లాగా ట్రీట్ చేస్తారు. ఓ నాయనో, వాడితో మనకెందుకు గోల, వాడికి కావాల్సింది అది ఇచ్చి పంపించేసాయి అని మనల్ని అవాయిడ్ చేస్తారు. మన కంపెనీని ఎవ్వరూ ఇష్టపడరు. మనం ఎవరిని అప్రిషియేట్ చేయడానికి రెడీగా ఉండం కాబట్టి మనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు రారు. మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి మన గురించి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాడితో కొంచెం జాగ్రత్తగా ఉంటారా బాబు అని చెప్పి వర్డ్ వాళ్ళే పాస్ చేస్తారు. కాబట్టి ఈ స్ట్రిక్ట్గా ఉండటము, అగ్రెసివ్గా ఉండటము, లేదా అటెన్షన్ కోసం, రెస్పెక్ట్ కోసం కొత్త లేని బిహేవియర్ని మనం ఇంపార్ట్ చేసుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. దీనివల్ల జరిగే మంచి కంటే కూడా మనకి చెడే ఎక్కువ జరుగుతుంది. మిస్కన్సెప్షన్ నెంబర్ 3, I can't control my anger.
నేనంతే, నాకెందుకో అసలు కోపం వస్తే అస్సలు కంట్రోల్ అవ్వదు. వీళ్ళు ఏమంటారంటే వాళ్ళ యాంగర్కి మనల్ని బాధ్యత తీసుకోమంటారు, వాళ్ళ కోపం వస్తే మనల్ని కంట్రోల్ అవ్వమంటారు. విచిత్రం ఏంటంటే ఇలాంటి ఫ్రెండ్స్ నా సర్కిల్లో కూడా ఉన్నారు. వాళ్ళ కోపం వస్తే మమ్మల్ని అడ్జస్ట్ అవ్వమంటారు. అదేదో వెరైటీగా వాళ్ళు ఒక క్వాలిఫికేషన్ లాగా దాన్ని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మనుషులు ముందే పారిపోతారు. వీడిని కదిలించి మరీ కొట్టించుకోవడం ఎందుకు అనుకుంటారో ఏమో మరి. పైన చెప్పిన ఈ 3 మిత్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కామన్గా ఉండేవి కాదండి. వెంటింగ్ అవుట్ ద యాంగర్, అలాగే రెస్పెక్ట్ కోసము, అటెన్షన్ కోసము అగ్రెషన్ని కావాలని తెచ్చిపెట్టుకున్న యాంగర్, అలాగే మనకి ఎప్పుడు యాంగర్ వచ్చినా కూడా అన్కంట్రోలబుల్గా వస్తుంది అని అనుకోవడం, ఇవన్నీ కూడా ఎప్పుడు అందరికీ స్టాండర్డ్గా జరిగేవి కాదు. అందుకే మనం యాంగర్ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు విత్ లిటిల్ బిట్ ఎఫర్ట్ అండ్ వెరీ స్మాల్ టిప్స్. అవేంటో ఇంకొంచెం సేపట్లో ఎపిసోడ్లో చూద్దాము. ఈలోపు కొంచెం బ్రీఫ్గా యాంగర్ వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. యాంగర్ వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ మనందరికీ తెలుసు. ఫస్ట్లీ, యాంగర్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాంగర్ లాంటి ఒక సీరియస్ ఇంటెన్స్ ఎమోషన్ని మనం కన్వే చేసేటప్పుడు మన బ్లడ్ ప్రెషర్ చాలా హై అవుతుంది. సో హెల్త్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ గెట్స్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ యాంగర్. సెకండ్లీ, మన థింకింగ్ ప్రాసెస్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనం చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేకపోతాము. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా దాన్ని భూతత్వంలో చూసి ఇంకా ఎక్కువ టెన్షన్ పడతాం. ఇలాంటి స్టేట్లో కనుక మనం ఎక్కువ కాలం ఉంటే మనకి డిప్రెషన్ కూడా అటాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇట్ ఎఫెక్ట్స్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. మన బిహేవియరల్ ఇష్యూస్ కనుక యాంగర్తో రిలేటెడ్గా ఉంటే మనం ఒక కామన్ కాజ్ లేదా కామన్ గోల్ టువర్డ్స్గా మనం వర్క్ చేయలేకపోతాం. So it is very difficult to maintain good rapport with both the team members at work, also family members in personal life. మన రిలేషన్స్ ఎప్పుడైతే వీక్గా ఉంటాయో మనం చెప్పిన దానికి యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మన రిలేషన్స్ ఇన్ బోత్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ యాంగర్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి. హియర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఫర్ యూ. ఏల్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఎవరైతే ఈ యాంగర్ రిలేటెడ్ బిహేవియర్ ఇష్యూస్తో డీల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి హార్ట్ డిసీజెస్ రావడానికి 9% మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నార్మల్ పీపుల్ కంటే దే ఆర్ మోర్ ప్రోన్, ఆల్మోస్ట్ అప్ టు 21% మోర్ ప్రోన్ టు ఇమ్యూనిటీ రిలేటెడ్ డిసార్డర్స్. మీన్స్ దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఫాల్ సిక్ than normal people. We are now in our interesting part of the episode, which is tips related to anger management or ways to process your anger in the right way. Tip number 1, control your breath. మన బ్రీత్కి మనం చేసే యాక్షన్స్కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. మనం బ్రీతింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో మన బిహేవియరల్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ జామ్ అయింది, వెరీ ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది మీకు. ఫడా 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 అని హార్న్ని కొట్టి కొట్టి పాడు చేయకుండా టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్ టు ద నోస్ అండ్ అవుట్ ఫ్రమ్ ద మౌత్. ఈ ఎక్సర్సైజ్ని జస్ట్ 2 to 3 minutes కనుక మీరు చేస్తే ఇట్ హ్యాస్ అ హ్యూజ్ ప్లెజెంట్ ఎఫెక్ట్. టిప్ నెంబర్ 2, రిలాక్స్ యువర్ మసిల్స్. మనకి ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు మన బాడీని మనం అబ్జర్వ్ చేస్తే ద పార్ట్స్ లైక్ ఫిస్ట్, జాస్ ఇలాంటి పార్ట్స్ ఏంటంటే మనం గట్టిగా బిగించేస్తాం. సో మేక్ కాన్షియస్ ఎఫర్ట్స్ టు రిలీజ్ ద ప్రెషర్ ఫ్రమ్ దీస్ పార్ట్స్. ఎస్పెషల్లీ కొంతమంది అయితే షోల్డర్స్, నీస్, థైస్ ఇలాంటివి గట్టిగా పట్టేసుకుంటాయి. సో వెన్ వీ ట్రై టు లూజన్ ద ప్రెషర్ ఫిజికలీ, అప్పుడు మనకి ఆ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మనకి ఎప్పుడైతే ఫిజికల్ రిలాక్సేషన్ వస్తుందో మెంటల్గా కూడా మంచి ఎఫెక్ట్ మనకి వస్తుందన్నమాట. టిప్ నెంబర్ 3, గెట్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో వాట్ ఆర్ ద ట్రిగరింగ్ పాయింట్స్ ఫర్ యువర్ యాంగర్. మనం ఎప్పుడైనా సరే ఖాళీగా కొంచెం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు
మనల్ని మనం ఒకసారి సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ ట్రిగరింగ్ పాయింట్ ఫర్ యువర్ యాంగర్? ట్రాఫిక్, వర్క్, అనాయింగ్ బాస్, ఫజింగ్ కొలీగ్, ఎవరు అది? లేదా ఏంటి ఆ ట్రిగరింగ్ పాయింట్ అనేదాన్ని మనం నోటీస్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ని ఒకసారి స్వాప్ చేయండి. సిచ్యువేషన్స్ని స్వాప్ చేసిన తర్వాత మన కోపం కరెక్టా కాదా అనేది అప్పుడు అనలైజ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ అయితే వండర్ఫుల్గా వర్క్ చేస్తుందండి. ఐ మైసెల్ఫ్ యూజ్ దిస్ ఎక్సర్సైజ్ ఎవ్రీ నౌ అండ్ దెన్. యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా జనరల్ టాపిక్. ప్రతి ఒక్క టిప్ అందరికీ సూట్ అవుతుంది అని ఎవరు చెప్పలేరు. కానీ మనం చెప్పిన ఈ 3 టిప్స్ ఏదైతే ఉన్నాయో అవి అందరికీ సూట్ అవుతాయండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫిజికల్గా మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటామో చేంజెస్ని, మెంటల్గా మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీ చేసినట్టే. సో మనం బ్రీత్ని మనం కంట్రోల్ చేసి థింకింగ్ ప్యాటర్న్ని బ్రేక్ చేయడము, ఫిజికల్ మజిల్స్ని రిలాక్స్ చేయడం ద్వారా మెంటల్ ప్లెజెంట్నెస్ని తెచ్చుకోవడం, అండ్ థర్డ్లీ వెరీ ఇంపార్టెంట్లీ గెట్టింగ్ ఇట్ అవుట్. మనం ఎందుకు యాంగ్రీగా ఉన్నాము అనేది తెలుసుకోవాలి అన్నప్పుడు మనం సిచ్యువేషన్స్ని స్వాప్ చేసుకుంటేనే యాక్చువల్ రీజన్ ఏంటి మన యాంగర్కి అని తెలుసుకుంటాము. ఇలా కనుక మన యాంగర్కి కారణమైన ట్రిగరింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే దాన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. Now we are going into our favorite connection time in They Said It Telugu podcast. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి. మనకున్న మంచి అలవాట్లు మనకి మిత్రులు, మనకున్న చెడ్డ అలవాట్లు ఏవైతే ఉంటాయో అవే మన శత్రువులు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎపిసోడ్లో చెప్పుకున్న కోపం, యాంగర్ లాంటి ఎమోషన్స్ని మన శత్రువులుగా మనం చెప్పొచ్చు. అలాగే మనకున్న మంచి లక్షణాలు, పీస్ఫుల్గా ఉండటము, పక్కన వాళ్ళకి సింపతి చూపించటము, వేరే వాళ్ళతో కేరింగ్గా మాట్లాడటం, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మన మిత్రులు అని ఈ పద్యంలో చెప్పారు. యాంగర్ మేనేజ్మెంట్ గురించి చేసిన ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు షేర్ యువర్ సపోర్ట్ బై షేరింగ్ ద పాడ్కాస్ట్ ఎపిసోడ్స్. Follow They Said It on Facebook, Instagram, Twitter and LinkedIn. Until I catch up with you in another interesting and insightful episode, keep making connections with your roots. This is your host, Gayatri, signing off. Bye bye.